హాయ్ వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ప్రస్తుతం ఏపీలో అత్యంత సంచలనం సృష్టిస్తున్న కేసుల్లో లిక్కర్ కుంభకోణం కేసు కూడా ఒకటి. ఇందులో ప్రధాన పాత్రదారులు సూత్రధారులు అయిన రాజ్ కసిరెడ్డి, గోవిందప్ప, ధనుంజయ రెడ్డి మరియు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. అయితే ఇప్పుడు మరింత సమాచారం కోసం నార్కో అనాలిసిస్ టెస్ట్ అంటే లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి అనే ఉద్దేశంతో కోర్టును ఆశ్రయించడం జరిగింది సిట్ అధికారులు. దీనిపై మాట్లాడడానికి మనతో స్టూడియోలో రాజేష్ అప్సాని గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే రాజేష్. నమస్కారం. రాజేష్ గారు, గత కొన్ని నెలలుగా ఈ లిక్కర్ కుంభకోణం కేసుని మనం వింటూనే ఉన్నాము. అయితే ముందుకు వెళ్తున్నట్టే కనిపిస్తున్నా కానీ పెద్దగా పురోగతి లేదు అనేది అయితే ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కాకపోతే ఇప్పుడు అందులో ప్రధాన పాత్రదారులు సూత్రధారులు ఇంకా బయటకు రాకపోయినా ఉన్న వాళ్ళ వరకు రాజ్ కసిరెడ్డి, గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరినీ అరెస్ట్ చేయటం, విచారణ చేయటం, సిట్ కస్టడీలోకి తీసుకోవడం ఇవన్నీ జరిగింది. ఇప్పుడు వరకు ఎప్పుడు జరిగింది లై డిటెక్టర్ టెస్ట్ చేయడం కోసం కోర్టుని పర్మిషన్ తీసుకోవడానికి సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. పర్మిషన్ వస్తుందా రాదా అనే తర్వాత సంగతి. కాకపోతే ఇక్కడ దాకా రావటం అనేది కొంచెం సంచలనంగానే చెప్పుకోవాలి. వీళ్ళ అరెస్ట్ అయిన అందరికీ కూడా వైసీపీ పెద్దలతో అంటే అధినేత కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉందన్నవారు. సో ఇది అక్కడ వరకు వైసీపీ తాడేపల్లి ప్యాలెస్ గడప వరకు చేరుతుందంటారా ఈ విచారణ? మనకి నరసింహ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. రజనీకాంత్ తన స్నేహితుడు పెళ్లి చూపులకు బయలుదేరుతూ తన షర్ట్ అతనికి ఇస్తాడు. రైట్. దారిలో ఎదురైన వాళ్ళందరికీ ఈ చొక్కా సంగతి మాత్రం నాకు తెలియదు అంటుంటాడు. చివరికి అతను ఈ చొక్కా గురించి వాళ్ళు అడిగారా, నువ్వెందుకు చెప్తున్నావు అని చెప్పని అది సీను కామెడీగా ఉంటుంది. కానీ ఇవాళ మీ పాత్ర గురించి ఇన్న సాక్ష్యాధారాలు ఇవి అని చెప్పని సిట్ అధికారులు ఒక్కొక్కరి ప్రమేయం గురించి వాళ్ళ పాత్రను నిర్ధారిస్తున్న సాక్ష్యాధారాలు, సాంకేతికపరమైన సాక్ష్యాధారాలు వాళ్ళు ఎదురుగా పెట్టి ప్రశ్నిస్తుంటే ఏమి చెప్పలేని నిస్సహాయ స్థితిలో మౌనాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. మాకు తెలియదు, మేము అమాయకులం, మాకు గుర్తులేదు, మేము మర్చిపోయాం లాంటి సమాధానాలతో కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాన్ఫర్ట్ సిచ్యుయేషన్ వచ్చి మీరు ఏదైనా చేసుకుంటే మా వరకు దీన్ని ముగించండి, మా పైన ఎవరున్నారు అనే సమాచారం రాబట్టడం కోసం మీరు మమ్మల్ని ఒత్తిడి పెడితే మీకు విచారణకు సహకరించుకుంటేనో లేదు మీరు మా పాత్రను నిర్ధారణ చేస్తేనో మీరు మమ్మల్ని జైలుకి పంపగలుగుతారు. కానీ మా పైన ఉన్న వాళ్ళ పేర్లు కనుక మేము చెప్పాము అని అంటే ఇక అదే రోజు మా చావు కూడా ఖాయం. ఇది ఓపెన్గా చెప్తున్నారు అని రాజ్ కసిరెడ్డి నా జీవితానికి అదే చివరి రోజు అవుద్ది అనే సమాచారాన్ని సిట్ అధికారులతో వ్యక్తం చేసినట్టుగా ఇవాళ వార్తాపత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే అసలు బిగ్ బాస్, మనం బిగ్ బాస్ అని చెప్పని ఒక రియాలిటీ షో టీవీలో చూస్తూ ఉంటాం. అతని వాయిస్ వింటుంటాం తప్ప ఆ బిగ్ బాస్ ఎవరనేది ఇన్ని సీజన్లు గడిచిన తర్వాత కూడా ఇప్పటికీ తెలియదు. అలాగే ఈ కేసులో కూడా ఈ కేసే కాదు, గత కొన్ని నెలలుగా విచారణ జరుగుతున్న అన్ని కేసుల్లో అసలు బిగ్ బాస్ ఎవరు, ఆదేశాలు ఇచ్చింది ఎవరు, ఎవరి కోసం వీళ్ళందరూ యాక్ట్ చేశారు, అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది నిర్ధారణ ఇప్పటివరకు జరగల. 2019 మార్చి 15 జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్య కేసే ఇప్పటికి ఇంకా విచారణ ఒక కంక్లూజన్కి రాలా. అంటే 6 సంవత్సరాలుగా ఒక హై ప్రొఫైల్డ్ హత్య కేసు విచారణే ఒక కంక్లూజన్కి రాలేదు అని అంటే ఎంతటి పెద్ద వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తిని మనం రోజు చూస్తూనే ఉన్నాం. కానీ ఇతనే బాధ్యుడు అని చెప్పని సాక్ష్యాధారాలతోటి వేలెత్తి చూపే సాహసం చేయలేకపోతున్నారు. అంతగా భయకంపితులు చేసేసి ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళ నోళ్లు తెరిపించాలి అని అంటే నార్కో అనాలిసిస్ లాంటి శాస్త్రీయబద్ధమైన పరీక్షల ద్వారానే విచారణ జరపాలి. దాని కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకొని సహజంగానే వీళ్ళు కన్సెంట్ ఇవ్వరు, వీళ్ళు నిరాకరిస్తారు. అయినా సరే కోర్టు అనుమతి ఇచ్చిన పక్షంలో తప్పనిసరిగా ఆ టెస్టులకి వీళ్ళు కూడా బైండ్ అయి తీరాల్సి వస్తుంది. అయితే ఇక్కడ సిట్టు విచారిస్తుంది కూడా ఏదో సాదాసీదా క్రిమినల్స్ని కాదు, చదువుకొని ఉన్నత స్థానాల్లో కీలకమైన అధికారులుగా పనిచేసిన వాళ్ళు, ఉన్నత విద్యావంతులు, కార్పొరేట్ కంపెనీలో కీలక విభాగాల్లో పనిచేసిన వాళ్ళు,
ప్రజాప్రతినిధులుగా సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో మమేకమై ఉన్నాళ్ళు. వీళ్ళందరికీ ఏంటంటే డబ్బు, హోదా, అధికారాన్ని చాలా దగ్గరగా చూస్తున్న మీదట ఇప్పుడు వాళ్ళని విచారిస్తున్న పోలీస్ అధికారులు వీళ్ళకి నల్లుల్లాగానో బల్లుల్లాగానో కనిపిస్తున్నారు. వీళ్ళు మమ్మల్ని విచారించే మాత్రం వల్ల వీళ్ళకి మేము సమాధానం చెప్పాలా అని చెప్పని ఒక రకమైన ధిక్కార ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళేమి పోలీస్ అధికారులకి ఏమి చేవలేక చేవ చచ్చి కాదు. ఇదే ఒక డెకాయిట్ కేసు, ఇంకేదో కేసు కనుక అయినట్టయితే వాళ్ళ మార్గంలో వాళ్ళు ఎలా విచారించాలో అలా విచారించి నిజాన్ని కక్కించేవాళ్ళే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అవినీతి స్థాయి పెరిగే కొంది, ఆ అవినీతిలో భాగస్వాములైన వాళ్ళ హోదాలు పెరిగే కొంది వాళ్ళని విచారించడానికి దగ్గరికి వచ్చేటప్పటికి కొత్త పెళ్లి కొడుకుని చూసుకున్నట్టుగా చూసుకోవాల్సిన పరిస్థితి. న్యాయస్థానాల ప్రొటెక్షను, న్యాయవాది సమక్షంలో విచారించాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకే విచారించాలి, మీకు సీసీ కెమెరా రికార్డ్ అవుతుండాలి, ఈ టైంలో భోజనాలు పెట్టాలి, ఈ టైంలో కాఫీ టీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే పలకరీయడానికి ఆస్కారం ఇవ్వాలి, వాళ్ళ లాయర్ వస్తే మాట్లాడుకోవడానికి ఆస్కారం ఇవ్వాలి. ఇటువంటి వెసులుబాట్లతో ఏమవుతుందంటే 100కి 100 పాళ్ళు కొత్త అల్లుడికి అర్ణం పెట్టినట్టుగానే ఉంది. ఒక నేరంలో భాగస్వాములయ్యి వేల కోట్ల రూపాయల లూటీలో భాగస్వాములైన నేరస్తుల్ని విచారిస్తున్నట్టుగా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా వాళ్ళ నోర్లు తెరిపించాలి అని చెప్పనే ప్రయత్నం విచారణ సంస్థ నుంచి జరుగుతూ ఉంది. నా అభిప్రాయం అయితే న్యాయస్థానం నుంచి ఒకేసారి ఒక 100 అనుమతులు తీసేసుకొని కాదంబరి జత్వాని ఇష్యూలో సజ్జన్ జిందాల్ కోసం ఈ పోలీసు అధికారులని ఇన్వాల్వ్ చేసిన బిగ్ బాస్ ఎవరు? ఎందుకంటే విశాల్ గున్ని ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం సీఎంఓకి పిలిపించి పిఎస్ఆర్ ఆంజనేయులు మాకు ఆదేశాలు ఇచ్చాడు అని చెప్పాడు అతను. పిఎస్ఆర్ ఆంజనేయుల కన్నా ఈ కాదంబరి జత్వానికి ఏమైనా గట్టు పంచాయతీ ఉందా? పిఎస్ఆర్ ఆంజనేయుల కన్నా సజ్జన్ జిందాల్కి ఏమన్నా బంధుత్వం ఉందా? కాదు. ఆ స్నేహబంధం, ఆర్థిక బంధం ఉన్నది ఇంకా బిగ్ బాస్కి. ఆ బిగ్ బాస్ ఎవరు అనేది నిర్ధారణ కావాలి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎందుకు సొంత చిన్నాన్న దారుణ హత్యకు గురైతే సిబిఐ ద్వారా పలానా వాళ్ళు సూతదారులు అని నిర్ధారణ చేసిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి అమాయకులు అంటున్నాడు. తెల్లవారుదామున 4:30కే మేనిఫెస్టో గురించి చర్చించే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఈ సమాచారం అజయ్ కలం రెడ్డితోటి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వరతోటి షేర్ చేసుకున్నాడు అని నిర్ధారణ అయిన తర్వాత కూడా తెల్లారుజామున 4:30కే వాళ్ళతో షేర్ చేసుకున్నావంటే అసలు నీకు ఏ టైంలో తెలిసింది? నీకెవరు తెలియజేశారు? ఆ టైంలో నీకు సమాచారం తెలిస్తే నీ సొంత చిన్నాన్న హత్యకు గురైతే ఎందుకని నువ్వు అంత నిర్లిప్తంగా కూర్చొని మేనిఫెస్టో గురించి చర్చించుకుంటూ కూర్చున్నావు? సాధారణ కుటుంబీకులైతే వాళ్ళ స్పందన అలా ఉండదు కదా. ఈ దిశగా ఎందుకని ఇప్పటి వరకు అసలు సిసల సమాచారం వెల్లడి కాలేదు అనే దిశగా చర్చ జరగాలి, విచారణ జరగాలి. ఆ విచారణ జరగాలి అని అంటే అసలు సిసల నోళ్ళు తెరవబడాలి. ఇవాళ ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి అయినా, వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డి అయినా, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అయినా సరే అసలు సిసలు బాధ్యులు ఎవరు అనేది నిర్ధారణ చేయాలి అని అంటే ఈ పెద్ద మనిషి విచారణ కాదు, ఖచ్చితంగా వాళ్ళ విషయంలో కూడా నార్కో టెస్ట్ జరిగి తీరాల్సిందే. అలాగే రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్, ఆ వీడియో కాల్లో చూసింది ఎవరు? రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చి హింసించమని ఆదేశాలు ఇచ్చింది ఎవరు? అది కూడా నార్కో అనాలిసిస్ ద్వారానే నిర్ధారణ అవుతుంది. ఇలా మనం ప్రస్తావించుకుంటూ వెళ్తే ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉండిపోయిన చాలా కేసులకు సంబంధించి చాలా కేసుల్లో ఆ విచారణ ఒక లాజికల్ కంక్లూషన్కి రావాలి అని అంటే నార్కో అనాలిసిస్ అనుమతులు ఇచ్చే విషయంలో న్యాయస్థానాలు లిబరల్గా ఉండాలి. న్యాయస్థానాలు లిబరల్గా ఉండే సందర్భంలో వారి నుంచి ఆదేశాలు పొందిన తర్వాత పారదర్శకంగా, శాస్త్రీయబద్ధంగా విచారణ చేసి నిజాలు కక్కించే దిశగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కృషి చేయాలి. అసలు సిసల బాధ్యులు ఎవరనేది వెలికి తీసి ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం లూటీకి పాల్పడ్డా ఒక్కసారి అధికారం దక్కిన మాత్రాన ఎంతైనా దోచుకుంటాం, ఏమైనా చేస్తామని చెప్పని బరితెగింపు ధోరణి ప్రదర్శిస్తున్న నాయకుల విషయంలో కఠినంగా వ్యవహరించి తీరాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. ప్రజా జీవితంలో ఇటువంటి వాళ్ళని మళ్ళీ మళ్ళీ ఎన్నికల వ్యవస్థలో నిలబడటానికి ఆస్కారం లేని స్థితి కల్పించి తీరాల్సిన బాధ్యత కూడా ఉంది. రాజకీయ నాయకులుగా ఉన్నాం, రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాం,
మా వెనక ప్రజలు ఉన్నారు, మా వెనక కార్యకర్తలు ఉన్నారు, మాకు ఒక సోషల్ మీడియా ఉంది, మాకు ఒక సొంత మీడియా ఉంది, మా తరపున భజన చేసే కొంతమంది సోకాల్డ్ పేడి మేధావులు ఉన్నారు అని చెప్పని బరితెగింపుతోటి ఏం చేసినా చలమణవుతుంది అనుకుంటున్న వాళ్ళని, మేము ఏ దోపిడీకి పాల్పడ్డా మమ్మల్ని నాయకులుగా ఆమోదించే మాకు ఒక వర్గం ఉంది అని చెప్పని విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తున్న నాయకుల్ని ప్రజా జీవితం నుంచి బహిష్కరించడానికి తగిన ఏర్పాటు జరగాలి అని అంటే కనీసం ఇప్పటికైనా సరే న్యాయస్థానాలు, విచారణ సంస్థలు ప్రాపర్ కోఆర్డినేషన్తో అసలు సిసలు నిజాలు వెలికి తీయడానికి కావాల్సిన ఏర్పాట్లు జరిపి తీరాలి. రైట్, థ్యాంక్ యూ సార్. ఇప్పటికైనా ఈ కేసులో కదలికలు వచ్చి ఈ స్థాయి వరకు వచ్చింది. దీన్ని ముందుకు తీసుకెళ్తూ అసలైన దోషుల్ని, ఆ బిగ్ బాస్ ఎవరనేది విచారణ సంస్థలు తెలుస్తాయని భావిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. చూశారు కదా, లిక్కర్ కుంభకోణం కేసు సహా ఇతర కేసుల్లో రాజేష్ గారి అభిప్రాయం. మీకు తెలిసిన ఆ బిగ్ బాస్ ఎవరు అనే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సతీష్.